Hi, this is Priya. Welcome to AJ News. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ఓ మహిళా కానిస్టేబుల్ పై అత్యాచార కేసులో డిస్మిస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మహిళా కానిస్టేబుల్ అతనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ బండారం అంతా బయటపడింది. ఈ క్రమంలో అతని భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఎస్ఐగా విధులు నిర్వహించినప్పటి నుంచే తోటి మహిళా కానిస్టేబుల్స్ పలువురు మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భవానీ సేన్ వ్యవహార శైలిపై మొదటి నుంచే వివాదాస్పదంగా ఉంది. ప్రధానంగా 2022లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బైనా ఎస్ఐగా ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతిని లైంగికంగా వేధించాడు. ఎత్తు కొలతలు చూస్తానంటూ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మరో ముగ్గురు కానిస్టేబుల్స్ పై అత్యాచారం చేసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ఎస్ఐగా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆయన దృష్టి కొందరి మహిళలపై పడింది. ఈ క్రమంలోనే అతని బండారం బయటపడి డిస్మిస్ అయ్యాడు. ఏది ఏమైనప్పటికీ పోలీస్ వృత్తికే మచ్చ తెచ్చిన ఈ కామాంధుడితో మహిళా పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వార్తల కొరకు కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. వీడియోని నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.